అసలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పడిపోయి తెలుగుదేశం పార్టీ రావడానికి ఒక ప్రధానమైన అంశమే లిక్కర్ విధానం. ఎవడు మా డబ్బులు పెట్టి మా డబ్బులు మేము కాయకష్టంతో పనిచేసి సాయంత్రం ఏదైనా రిలాక్స్ అవ్వాలంటే మా డబ్బులు ఖర్చు పెట్టి కూడా మాకు కావాల్సిన బ్రాండ్ మేము తాగలేకుండా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిర్దేశించాడో, ఏదైతే తాగమన్నాడో అదే బ్రాండ్ మేము తాగాల్సి వచ్చిందనేది ప్రతి ఒక్కరిలో ఉంది. రెండోది, అయ్యా దేశమంతా కూడా డిజిటల్ వైపు పోతూ ఉంది. ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ ఏంది? ఇది ఎక్కడైనా ఫోన్పేలు ఇవన్నీ అలో అయ్యి దేశం ఇంకా ప్రగతి వైపు పోతా అంటే నువ్వు ఇంకా క్యాష్ ట్రాన్సాక్షన్ వైపు పోతాము. ఎందుకో దీంట్లో మతలబు ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇబ్బంది పడతారు. ఆ తర్వాత ఈ ఆదాయం అంతా ఎక్కడికి పోతుంది, లెక్కాచారాలు కూడా ఉండవు అని మేము మొత్తుకొని ఎంత చెప్పినా కూడా వినకుండా, ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా వినకుండా అంత క్యాష్ ట్రాన్సాక్షన్ పెట్టుకున్నాడు. క్యాష్ ట్రాన్సాక్షన్ పెట్టుకొని తర్వాత ప్రతి వారము మిథున్ రెడ్డి రావడము, ఏదో బిజినెస్ లెక్కాచారాలు చూసుకునేట్టు ఒక 2-3 గంటలు ఎవరిని రమ్మనేదిలే. మిథున్ రెడ్డి